హలో మావాస్, వెల్కమ్ టు సి రివ్యూస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వెయిట్ ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే మంచి మంచి మూవీ అప్డేట్స్ అండ్ ఫిలింకి సంబంధించిన చాలా విషయాలు మా ఛానల్ వల్ల మీకు తెలుస్తాయి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఈరోజు టాపిక్ ఏంటంటే 2025కి ఈ సెప్టెంబర్ బెస్ట్ మూవీస్ని ఇచ్చిన మంత్ అని చెప్పచ్చు. ఎందుకంటే మంచి మూవీస్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్లు కూడా కొట్టేశాయి. ఫస్ట్లీ లిటిల్ హార్ట్స్ మూవీ కోసం మాట్లాడదాం. చిన్న బడ్జెట్తో వచ్చిన పెద్ద హిట్టే కొట్టేశారు మూవీ టీమ్. ఎందుకంటే మూవీలో ఉన్న కంటెంట్ అలాంటిది. మౌలి అన్న టైమింగ్కి, జయకృష్ణ అన్న కామెడీ, థియేటర్లో నవ్వులే. డెబ్యూ మూవీ అయిన సాయి మార్తాండ్ గారు ఆడియన్స్కి మూవీ ఎలా నచ్చుద్దో అలా తీశారు. సింపుల్ స్టోరీ లైన్ అయినా సరే ఎంగేజింగ్గా తీసుకెళ్లారు కాబట్టి మళ్ళీ రిపీట్స్లో థియేటర్కి వెళ్ళి మరీ చూశారు. ఈ మూవీకి ఇంకొక హైలైట్ ఏంటంటే మ్యూజిక్ అనే చెప్పొచ్చు. సాంగ్స్ బాగుండడం వల్ల అండ్ ఆ కామెడీ బీజిఎమ్స్ అవి బాగుండడం వల్ల ఆడియన్స్కి బాగా ఎక్కేశాయి. నెక్స్ట్ మిరాయ్. తేజ సజ్జా గారి స్క్రిప్ట్ సెలెక్షన్ తెలిసిందేగా. ఎక్సలెంట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు ఆయన స్క్రిప్ట్లతో. కొన్ని సీన్స్ అయితే మిరాయిలో గూస్ బంప్స్. అసలు ఆ బీజిఎం కూడా ఎక్సలెంట్. కొన్ని సీక్వెన్సెస్ సూపర్గా కంపోజ్ చేశారు. అండ్ మెయిన్లీ మిరాయ్ విషయానికి వస్తే మంచు మనోజ్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ ర్యాంప్. ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన యాక్టింగ్కి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఆసమ్ అసలు. నెక్స్ట్ కిష్కింధపురి. ఈ మూవీ అయితే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత బాగుంటుందని. బెల్లమ్మన్న స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు ఈ మూవీతో. బెస్ట్ హర్రర్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పొచ్చు కిష్కింధపురి. బెల్లమ్మన్న యాక్టింగ్ అండ్ అనుపమ్మ గారి యాక్టింగ్ సూపర్ అసలు. అండ్ మిగిలిన సపోర్టింగ్ రోల్స్ అయితే చాలా బాగా చేశారు. అండ్ మెయిన్లీ శాండీ మాస్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఉంటారనే మూవీలో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, కానీ ఆయన పర్ఫార్మెన్స్ ఒక రకం. ప్రమోషన్స్లో బెల్లమన్న మాట్లాడుతూ మూవీ చూసినప్పుడు మీరు అసలు ఫోనే చూడరని చెప్పారు, కానీ ఆ సీన్లకి భయం వేస్తూ ఫోన్నే 100 సార్లు చూసుకున్నాం. అండ్ కొంతమంది అయితే దేవుడు ఫోటో పెట్టుకొని మరీ చూశారు. ఎందుకంటే థియేటర్లో స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మూవీ. మన తెలుగులో ఇలాంటి ఒక హర్రర్ మూవీ రావడం అంటే సూపర్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. అండ్ చాలా బాగా తీశారని చెప్పొచ్చు. మెయిన్లీ ఆ ట్విస్ట్లకి, ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్లాట్కి బుర్ర పోతుంది. ఆల్రెడీ మీరు అందరూ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు అనుకోండి. నెక్స్ట్ ఘాటి. అనుష్క గారి పర్ఫార్మెన్స్ కోసం ఈ మూవీ చూడొచ్చు. కొన్ని ఫైట్ సీక్వెన్స్లు అయితే చాలా బాగా కంపోజ్ చేశారు. సో నాకు ఈ మూవీ కూడా బాగానే అనిపించిందని చెప్పొచ్చు ఈ సెప్టెంబర్లో. అండ్ నెక్స్ట్ మన పిఎస్పీకే గారి ఓజీ. అసలు మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పొచ్చు. ఓజీ కోసం మాట్లాడితే ఫస్ట్ సుజిత్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో స్క్రీన్ మీద అలా చూపించారు. పిఎస్పీకే గారి రిటెంప్షన్ అని చెప్పొచ్చు ఈ మూవీ. ఆ స్క్రీన్ ప్లే అండ్ ఆ ఎలివేషన్స్ ర్యాంప్గా పెట్టారు మూవీలో. ప్యూర్ ఫ్యాన్ బాయ్ అనిపించుకున్నారు సుజిత్ గారు ఈ మూవీతో. అండ్ ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ అయితే తమనన్నే. ఆయన బీజిఎంతో ఆ సీన్ అలా లేపారు. ప్రతి సీన్ని ఆయన బీజిఎంతో ఒక రకం. ఒక్క సీక్వెన్స్ ఉంటుంది, గన్ సీక్వెన్స్. అస్సలు వింటేజ్ పవర్ స్టార్ని మీరు చూడాల్సిందే స్క్రీన్ మీద. ఆల్రెడీ అందరూ చూసేసి ఉంటారు, ఎందుకంటే ఓజీ యూఫోరియా ఇప్పటిదాకా ఉంది. స్క్రీన్ మీద పవర్ స్టార్ని చూసిన ఇది అప్పుడే మర్చిపోగలమా? అరిచి గొంతు పోయింది థియేటర్లో అయితే. బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మీకు ఏ సినిమా బాగా నచ్చిందో ఈ సెప్టెంబర్లో కామెంట్ చేయండి కింద, ఓకేనా? మర్చిపోద్దు. అండ్ ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.